ఏం చూపిస్తూ ఉంది? ఆయనతోని సహవాసము, ఆయనతో సాంగత్యము, ఆయనతో పాలువారమై ఉండేటువంటి విషయాలను గురించి బోధపరుస్తారు, గమనంలోకి తీసుకుని వస్తాము కదా. ఆయన సహవాసములో ఆయనతో కలిసి ఉండే కృపను భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తారు. నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల కదా. దేవుని మందిరములో బల్ల కదా. మా బుజ్జి బుజ్జి సైలెంట్గా ఉండాలి. వీళ్ళారా దేవుని యొక్క సన్నిధి కూర్చోండి. దేవుని యొక్క సన్నిధి మనము బల దగ్గర రాగానే మనం ఏం చేయాలమ్మా? బల దగ్గర రాగానే బల్ల అనగానే మనం చేసేటువంటి పని ఏంటి? మనం పరీక్షించుకోవాలి కదా. అదే మన ఎగ్జామ్, పరీక్ష కదా. మనము పరీక్షించుకున్నామని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ యొక్క పాత్రలోనిది పక్కన వాళ్ళ గురించి కాదు పరీక్షించి. వాళ్ళకి 4 ఏళ్ళే, నాకు 2 పరువులే, వాళ్ళు 4 తప్పులు చేస్తున్నారు, నేను 2 కదా. మనమే పరీక్షించుకోవాలి. ఎవరిని పరీక్షించుకోవాలమ్మా? మనమే పరీక్షించుకోవాలి. దావీదు అన్నాడు, దేవా నన్ను పరీక్షించి నా హృదయమును తెలుసుకున్నాను. పరీక్షించి ఏం తెలుసుకోమన్నాడు? హృదయం. అంటే ఎందుకు హృదయం అన్నాడు? హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి గ్రహించగలిగిన వాడు. అపొస్తల కార్యాలు అంటారు వాళ్ళు, అందరి హృదయములను ఎరిగి ఉన్న దేవా, అందరి హృదయాలు ఎరిగి ఉన్న దేవా, అందరి హృదయాలు ఎరిగిన వాడు. ఎవరిది మినహాయింపు లేదు కనుక అందరి హృదయాలను ఎరిగేటువంటి వాడు, అందరి యొక్క హృదయాల్లో ఉన్నటువంటిది ఆయన తెలుసుకునేటువంటి వాడు. అందుకనే దావీదు అన్నాడు, తప్పిపోయిన తర్వాత మళ్ళా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థించి కన్నీళ్లు గార్చి అన్నాడు, దేవా నాకు మరలా శుద్ధ హృదయాన్ని దయచేయమన్నాడు. ఏ హృదయాన్ని? శుద్ధ హృదయాన్ని. అంటే పవిత్రమైనటువంటి హృదయం. ఏ కల్మషము, ఏ యొక్క అపవిత్రత, ఇటువంటి అసూయ ద్వేషాలు లేనటువంటి హృదయం, కల్మషము లేని హృదయం కదా. ఏ యొక్క మలినము లేనటువంటి హృదయం, పవిత్రమైనటువంటి హృదయం, పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయుడి అన్నాడు. పవిత్రులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు, కానీ మనల్ని అపరిశుద్ధులుగా ఉండటానికి పిలవలేదు. ఒకప్పుడు మనం అపరిశుద్ధులు కదా, అపవిత్రులం. దేవుడు పరిశుద్ధులుగా ఉంచి పరిశుద్ధులుగా ఉండటానికి వరకు మనల్ని ఏం చేశాడు? ఆయన పిలుస్తూ వచ్చినాడు కదా. కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి కదా. ఎట్లా ఉండాలండి? పరిశుద్ధులుగా ఉండాలి కదా. పరిశుద్ధులుగా ఉండాలి కదా. అందుకనే మరి బల్ల దగ్గరికి రాగానే మనం ప్రత్యేకంగా పరీక్ష చేసుకోవటం చాలా ధన్యత కదండి. వారం పరీక్ష చేసుకోవటం, వారం బల్ల తీసుకోవటం అంటే మనం వారం దేవుడి దగ్గరికి రావాలి. కనుక ఈరోజు బల్ల తీసుకున్నాము, మనం ఏదో చిన్న పొరపాటు గ్రహపాట్లు ఏవో ఉంటాయి. తర్వాత నా పొరపాట్లు క్షమించని, హృదయంలో నా విధేయతలు క్షమించు, నా పొరపాట్లు క్షమించు, నా కాని మాటలు క్షమించు, కాని చూపులు క్షమించు, కాని ప్రవర్తన క్షమించు, నేను రహస్యంలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నీ క్షమించు ప్రభావం మనం అనుకుంటాము. మళ్ళీ వెళ్ళిపోతాం కదా. మళ్ళీ సోమ మంగళ బుధ గురు శుక్ర శని వచ్చేస్తుంది. మళ్ళీ మనం అదే చెప్తాం కదా. మళ్ళీ కూడా ఇక్కడ ఏ 1 2 ఉంటాయి. అయినా మనము నరులం కదండి, ఉండక ఎట్లా ఉంటుంది? మనం నరులం కదా, ఉండక ఎట్లా? దేవతలం కాదు, దేవుళ్ళం కాదు కదా. మనం నిష్ఠగా బతకడానికి, అంత ఖచ్చితంగా బతకడానికి, అంత భక్తిగా జీవించడానికి. ఒకవేళ అలాగుంటే ఏమంటాము? అమ్మో చాలేమ్మా నీ భక్తి నీ దగ్గర ఉంచుకో, మాకే నేర్పకాట్లే నీ భక్తి అంటారు కదా. నీ భక్తి నీ దగ్గర ఉంచుకో, మాకు నేర్పవద్దులే అంటారు. పిల్లల బల్ల అనేటువంటిది మనకు ఎంతో శ్రేయస్కరమైనటువంటి కదా. మన ఇంటికాడ పరీక్ష చేసుకుంటాం, ఇట్లా చేసుకుంటాం కదా.
మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడ పరీక్ష చేసుకోవడం సహజంగా ఎక్కడ చేసుకుంటే మంచిది. ఇళ్ళ దగ్గర కూడా ప్రార్థనలో మనం పశ్చాత్తాపడతాం. నువ్వు అనవసరంగా ఆ వ్యక్తి మీద కోపం ఉంచాను, అనవసరంగా మాట్లాడినానే, లేదా మా ఆయనో లేదా మా అమ్మనో లేదా నా భార్యను నా పిల్లలను అనవసరంగా మాట్లాడినాను, తొందరపడుతూ వచ్చాను ప్రభువా, ఈ విషయంలో నువ్వు క్షమించని చెప్పి అప్పటికప్పుడే మనం యేసు రక్తంలో మన హృదయాలను కలుగుతూ శుద్ధి చేసుకుంటే కాస్త నెమ్మది హృదయానికి కలుగుతూ వస్తుంది కదా. ఏమంటే ఒప్పుకోవాలి కదా. అయితే ఇదంతా కూడా మనము ఒప్పుకుండా ఇట్లనే కాకుండా మనం ఏం చేయాలంటే కొంత మార్పులోనికి రావాలి. ఎట్లా రావాలమ్మా? ఎట్లా రావాలి? మార్పులోనికి రావాలి. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశించలేరు అన్నాడు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వాళ్ళని చూడ. అప్పుడు ఆ పిల్లలు అనుకో, చిన్న పుట్టది, వీడున్నాడు అనుకో, వీళ్ళకి ఏం తెలియదు. ఏడుస్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, తేపకి అక్కడ పోయి పడుతుంటారు, ఇక్కడికి పోయి పడుతూ ఉంటారు కదా. వాళ్ళు లాగి లంపకాయ కొట్టామనుకోండి, బయటకు వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు. మళ్ళీ తల్లి హృదయంలోకి వచ్చేస్తారు, తల్లి మీదనే పడిపోతారు. అట్లా కొట్టిందనుకో తల్లి, ఏడ్చుకుంటూ వచ్చి తల్లిని గౌరవించుకుంటారు. ఎక్కడికి పోతండి? తల్లి మీదనే పడిపోతుంది పిల్ల కదా. అంటే ఆమె యొక్క స్వభావం కొట్టేవంచా పశువు ఉంటుందా తల్లి మీద, లేదా గింజుకుంటుందా? నువ్వు నన్ను కొట్టేవాలని చెప్పి తన హృదయంలో అది దాచుకుంటుందా? అంటే ఆ స్వభావంలోనికి, ఆ మనస్తత్వంలోనికి ఏంటి, అటువంటి తలంపుల్లోనికి మనం ఉండాలి అంటాడు. అర్థమైందా? మన వయసు పెరగవచ్చు, పెద్దవాళ్ళం కావచ్చు, ముసలివాళ్ళం కావచ్చు, కానీ మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలంటున్నాడు. వాళ్ళ యొక్క హృదయం లాంటి హృదయం ఉండాలంటాడు. అర్థమైంది? అందుకని మీరు మార్పు పొంది ఏ స్థితిలోకి రావాలా? బిడ్డల స్థితిలోకి రావాలి. మార్పు పొంది రోజు రోజుకి ఎట్లా ఉండాలంటే అటువంటి మార్పులోనికి రావాలంటున్నాడు దేవుడి యొక్క వాక్యంలో. అందుకని ఒక దినాన్ని ఆయన పోలి ఉంటాము, ఆయనలో రూపాంతరం ఉంటాం. రూపాంతరం అంటే ఆయన వలే ఉంటాం. ఆయన మాటలు ఆయన చూపులు, ఆయన ప్రవర్తన. ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీరు స్థాపించగలరు. అట్లా ఆయన ప్రేమించే విధానం, చంప మీద కొట్టే రెండో చంప చూపించడం అనే విధానం, ఆయన వల్లే విధేయత కలిగి ఉండటం, ఆయన వల్లే ప్రార్థించడం, ఆరాధించడం, నమ్మకంగా ఉండటం, విధేయత కలిగి ఉండటం, పవిత్రంగా ఉండటం, ఆయన వల్లే రూపాంతరం పొందాలి. ఒక దినాన ఆయన పోలికలోకి వస్తాము. మనం ఒక దినాన ఎత్తబడే సంఘములో నువ్వు కూడా ఉంటావు. అర్థమైందా? ఇద్దరు తిరగలి విసురుతుంటారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. ఎవరండి విడిచిపెట్టబడేది? ఆయన పోలికలోనికి రానివాడిని, మార్పులోనికి రానివాడిని, మారు మనసు సరిగ్గా పొందినవాడిని, అటువంటి వాతావరణంలోనికి తమ జీవితాలను లోపరుచుకోనటువంటి వాళ్ళు ఆగిపోతారు. 10 మంది ప్రయాణంలో ఉన్నారు. 5 మంది దీపాలు ఆరిపోతూ వస్తున్నవి. తలుపు దగ్గరికి వెళ్ళారు. 5 లోపల మంది ప్రవేశిస్తూ వచ్చారు, 5 ఆగిపోతూ వచ్చినారు. ఏంటంటే వాళ్ళంటే నిర్లక్ష్యము, అశ్రద్ధ, మెలుపుగా లేకపోవటం, అల్ప విశ్వాసం, అశ్రద్ధ, మెలుపుగా లేకపోవటం, సంఘ ప్రత్యక్షతలో వాడు ఇమిడి ఉండలేకపోవడం, ఇవన్నీ చాలా బలహీనతలే. చూద్దాంలే, చేద్దాంలే, పోదాంలే, లేకపోతే మనం కూడా సరిపాలు ఉందాంలే, కాస్త నిర్లక్ష్య వైఖరిలో మనం ఎప్పుడైతే ఉంటూ వస్తామో మన ఆత్మదీపాలు కాస్త ఆరిపోతూ వస్తుంది కదా. అంటే వాళ్ళ యొక్క దివిటీలో ఏం లేదు, నూనె తక్కువైపోయింది. చూద్దాంలే, చేద్దామంటే అది కూడా తక్కువైపోయింది. చూద్దాంలే అంటే అది కూడా తక్కువైపోయింది. చివరికి నూనె అంత అయిపోతూ వచ్చింది. నూనె అయిపోతే దీపం ఎట్ట వెలుగుతుంది? నూనె అయిపోయింది, దీపాలు ఆరిపోతూ వచ్చింది. అందుకని అన్నాడు, మరి మీ దీపాలు ఆరిపోతూ వచ్చింది, మీరెవరో నాకు తెలియదు కనుక అయ్యా మాకు తలుపు తీయండి అన్నాడు. ప్రభు తలుపు తీశాడా? తీయలేదు. కాబట్టి ఇప్పుడు ఈరోజు సౌలు గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకున్నట్లయితే, సౌలు అంటే దేవుని వలన అడగబడిన వ్యక్తి. సౌలు అనే మాటకు అర్థం ఏంటండి? దేవుని వలన
అడగబడినవాడు. ఒకవేళ నీ కొడుకు లేడనుకోండి, నీకు సంతానం లేదనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు? ఉపవాసాలుండి నిద్రమామాక ఫోటో దీనా సెల్ దగ్గర ఉంది, ఫోటో దీనా. ఎందుకంటే ఫోటో తీస్తే నమ్ముతారు కదా, ఫోటో తీస్తే నమ్మరు. లేకపోతే నేను ఎందుకు చెప్తానమ్మా, దేవుడి మాట వినండి. ప్రియులారా, సౌలు అంటే మరి ఇప్పుడు ఏం చేస్తాను? నీ కొడుకు పుడితే, అమ్మ కొడుకు మంచి కొడుకు పుట్టాడు ఎందుకంటే, అవునన్నా నేను అడిగానన్నా దేవుడిని అడిగి పొందానన్నా. అన్న ఎంతగా ఏడ్చిందండి, ప్రభువా నా కొడుకు నీవు, ప్రభువా నా కొడుకు నీవు, ప్రభువా అని అంగలార్చితే దేవుడు మాట్లాడాడు. ఆమె ఏమన్నది? ప్రభువా నా కొడుకునిస్తే నీకు ఇస్తానన్నది. అన్నదా లేదా? కాబట్టి దేవుని వలన అడిగి పొందినటువంటిది ఎవరు? అన్న. సమూయేలు పుట్టాడు. అన్న మాట ప్రకారంగా సమూయేలు ఏం చేసినట్టు? దేవుడికి మాట తప్పల, అబద్ధం ఆడలా, తప్పుకోలే, సాకులు చెప్పలే. అన్న మాట అన్న రీతిలోనే దేవుని సన్నిధిలో ఏం చేసింది? ఆమె సమర్పించు. అందమైన వాడు కావచ్చు, నాజుకు కలిగిన వాడు కావచ్చు, చక్కగా ఉండొచ్చు, సూర్యుని వలె ఉండొచ్చు. కానీ మొదట చెప్పింది కదా ఇస్తానన్నది ఎప్పుడు ఏం చేయాలా? ఇవ్వాలా. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుంటే ఏం చేయకూడదండి? వెనకంజ వేయద్దు. ప్రార్థన పెట్టుకుంటామని అనుకుంటావు, ఏదో ఆపద కాలంలో మొక్కుకుంటావు, నీ మొక్కుబడి చెల్లించుకోవాలి వెంటనే. ప్రార్థన పెట్టుకుందాం అనుకుంటావు, ప్రార్థన పెట్టుకోవాలి వెంటనే. అది ఎంత ఖర్చు అవుతా కాదు. 10 రూపాయలు పెట్టుకో చాలు, ప్రార్థన పెట్టుకోవాలంతే. అర్థమైందా? మాట ఇస్తే మనం మాట్లాడుతున్నాం, మనం ఎట్లా ఉండాలా? నెరవేర్చే వాళ్ళముగా ఉండాలి కానీ తప్పుకునే వాళ్ళముగా ఉండకూడదు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు సౌలు రెండవదిగా సమూయేలుతో దేవుడు అన్నాడు, నీవు సౌలుని వెళ్ళి అభిషేకించు అన్నాడు. ఏమన్నాడు అంటే, అప్పుడు సమూయేలు తైలపు పుట్టు కట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను మెట్టుబడి యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా చేశాడు. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప భాగ్యము. కాబట్టి అధిపతిగా చేస్తూ వచ్చింది. ఎవరిని చేస్తూ వచ్చినాడు చూడండి. రెండవ వచనం చదువు. సెల్సహులో నుండి నీవు వెతకపోయిన గార్ధబములు దొరికినవని చెప్పు. చాలండి. కాబట్టి గార్ధములు అంటే గాడిదలు వెంబడి వెళ్ళేటువంటి సౌలు. దేని వెంబడి వెళ్ళే సౌలు అండి? గాడిదల వెంబడి వెళ్ళేటువంటి వాడు, గాడిదలు కాసేటువంటి వాడు. అర్థమైందా? కాబట్టి అటువంటి గాడిదలు కాసేటువంటి వాడిని, అంటే గాడిద అనేటువంటి అపవిత్రమైనటువంటి జంతువు ఏంటి, ఆ స్థితిలో ఉన్నటువంటి సౌలుని దేని మీద అధిపతిగా చేశాడు? ఇశ్రాయేలు మీద అధిపతిగా చేశాడు. తర్వాత తైలముతో అభిషేకించబడినటువంటి వాడు. నువ్వు నేను ఎక్కడున్నామండి? చూడు, 1వ సమూయేలు 2వ సమూయేలు లేకపోతే 7-8 వచ్చిన, 2వ సమూయేలు 7-8 వచ్చినారు. 1వ సమూయేలు అమ్మా ఒక్క నిమిషం, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. 2వ అధ్యాయము 7వ వచనం నుంచి, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనము స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేవి గల వారిని
పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు చాలు. ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? మన స్థితి ఏంటండి? ఒకప్పుడు సౌలు యొక్క స్థితి ఏంటి? గాడిదలను వెంబడించేవాడు, గాడిదలు తోలుకొని పోయేటువంటి వాడిని. ఇశ్రాయేలు జనాంగం మీద, ఇశ్రాయేలు స్వాస్థ్యం మీద మొదటి రాజు, మొదటి అధిపతి. కాబట్టి ఎన్నిక లేనటువంటి వాడు, ఒక మాట చేస్తే ఏ మాత్రం కూడా అర్హత లేనటువంటి వాడు, యోగ్యత లేనటువంటి వాడు ఎవరు? సౌలు. బెన్యామీను వంశములో నుంచి వచ్చినటువంటి వాడు, యాకోబుకి రాహేలుకి రెండవ కుమారుడు, బెన్యామీను యొక్క గోత్రములో నుంచి వచ్చినటువంటి వాడు, బెనోని అని చెప్పబడుతూ వచ్చినటువంటి వాడు, దుఃఖపుత్రుడుగా ఉన్నటువంటి వాడు, తోడేలు స్వభావం కలిగినటువంటి వంశములో నుంచి వచ్చినటువంటి వాడు. మొదటగా నీ స్థితి, నా స్థితి ఏంటి? ఈనాడు మనం ఒకప్పుడు ఎట్లా ఉన్నాం, ఈనాడు ఎట్లున్నాం? కనుక దరిద్రులను, మంటిలో ఉన్నటువంటి వారిని, పెంట కుప్పల మీద తిరుగులాడుతున్నటువంటి వారిని మహిమగల సింహాసనం మీద కూర్చుండబెడుతూ వచ్చినాడు. నేను 91లో ప్రభువు నమ్ముకున్నా. దాదాపుగా 1991 అంటే ఎన్ని సంవత్సరాలండి? 90 అంటే 11 సంవత్సరాలు. ఎప్పుడు అవి? 91 అంటే 100కి ఎంత? 9 సంవత్సరాలు. 9 ఈ యొక్క 24, సరే 4 తీసి 23, 23 9 32. అంటే 32 సంవత్సరాలు నేను నమ్ముకున్నా. నా అనుభవం ఏంటంటే అప్పట్లో సరైనటువంటి లోగిలు లేవండి, మిత్తలు కూడా లేవు. నేను చూసినటువంటి స్థలాలలో తక్కువ, అంత పూరి గుడిసెల్లో ఉండేటువంటి వాళ్ళు, మరి దరిద్రమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేకులు. నేను చాలా సంఘాలు తిరిగాను కదా. ఈనాడు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నతమైన స్థలాలు కట్టించుకున్నారు, బిల్డింగ్లు కట్టించుకున్నారు. వాళ్ళ పిల్లలు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు. లోకములో ఎవరైతే దేవుడిని నమ్మి వచ్చి ఆయన విడవక ఎడబాయక నిలకడగలిగి నిలుచుండి ప్రభువును నమ్మకంగా ఎదురు వెంబడిస్తూ వచ్చినారో అట్టి కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చాడు దేవుడు. వాళ్ళని దరిద్రులుగా అట్లా ఉంచరా, ఉన్నతమైన స్థానంలో నిలబెడుతూ వచ్చాడు. అనేక రకాల ఉద్యోగాలు ఇస్తూ వచ్చినాడు. వాళ్ళ పిల్లలకి గొప్ప చదువులు ఇస్తూ వచ్చాడు, గొప్ప వివాహాలు జరిగిస్తూ వచ్చినాడు. ఏది కొదవ చేయలేదు, ఏది తక్కువ చేయలేదు. నా జీవితాలలో దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తూ వచ్చాడు ఆయన నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు. అవునా కాదా? మీ జీవితాలలో చేయలేదా? నా జీవితంలో దేవుడు అలాగా చేస్తూ వచ్చినాడు. ఈనాడు నా కొడుకు ఐర్లాండ్ దేశంలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్నతమైనటువంటి మరి ఉద్యోగం చేస్తా ఉన్నాడు. మరి నా కూతురు బెంగళూరులో ఉంది, ఆమె అక్కడ జాబ్ చేస్తూ ఉన్నది. కాబట్టి మన జీవితాలలో దేవుడు మంచి స్థాయిలో ఉంచాడు. మనం ఎప్పుడు కూడా దాన్ని ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. కాబట్టి సౌలు ఎట్లా అభిషేకించబడిన వాడు, మనం కూడా ఎటువంటి వాళ్ళం అండి? అవునా? అభిషేకించబడిన వాళ్ళనా? ఎక్కడుంది వాక్యం? మనం అభిషేకించబడిన వాళ్ళమని ఎక్కడుంది వాక్యము? చూడండి, యోహాను 1వ యోహాను త్వరగా కొన్ని ఆత్మీయమైనటువంటి సంగతులు మనం చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవాలా? అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక చాలు. మీరెవరమ్మా? మీరు అభిషేకించబడిన వాళ్ళు, తక్కువ వాళ్ళు కాదు. తైలముతో, దేనితోని? తైలముతో. తైలం అంటే తైలం దేని చూపిస్తా ఉంది? పరిశుద్ధాత్మను చూపిస్తా ఉంది. పరిశుద్ధాత్మ చేత మీరు అభిషేకించబడిన వారు. మిమ్మల్ని ఎవరు ముట్టకూడదు.
మిమ్మల్ని ఎవరు దూషించకూడదు, ఎవరు మిమ్మల్ని అవమానపరచకూడదు. ఒకవేళ మీరు అవమానపరచబడ్డా, మిమ్మల్ని మీరు దూషణ పాలైనా, మిమ్మల్ని ఎవరైనా కొట్టినా మీరు వల్ల తిరిగి చేయకూడదు. కారణం ఏంటి? మీరు అభిషేకము పొందినటువంటి వాడు, దేవుని అభిషేకం మీ మీద ఉంది. మనం పాపం చేయకూడదు. దేవుని అభిషేకం మీ మీద ఉంది. మరీ ఘోరంగా అబద్ధం ఆడకూడదు, అతిక్రమం చేయకూడదు, దేవుని వాక్యాన్ని విరుద్ధంగా జీవించకూడదు, విరుద్ధంగా మాట్లాడకూడదు, తప్పిపోకూడదు. ప్రియులారా, దేనికి అంటే నువ్వు అభిషేకం పొందినటువంటి వాడు. దాని చూడండి, దినవృత్తాంతాలు 16వ అధ్యాయం, 1వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం త్వరగా 21వ వచనం. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనను వారికి హింస చెయ్యనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించను. నువ్వేమి చేసుకోవాల్సిన అవసరం లేదు. దూషణకు ప్రతి దూషణ చేయాల్సిన పని లేదు. తిట్టుకు తిట్టు, కంటికి కన్ను, పళ్ళుకు పళ్ళు, ధర్మశాస్త్రాన్ని ఉపయోగించగాక, శరీరాన్ని ఉపయోగించగాక, లేకపోతే నాకు గట్టోడు కలబడతాడని, నాకు 10 మంది ఉన్నారని, 20 మంది ఉన్నారని అంటే లోకములో నాకు ఉన్నారండి. ఇంకా ఇందాక చెప్పినటువంటి ఉదాహరణగా మనకి శరీర బలం అవసరం లేదు. ఈనాడు అనేక మంది సేవకులను హింసిస్తున్నారు, వేధిస్తున్నారు. ఛత్తీస్గఢ్, యూపీ, తర్వాత ఇంకా ఉన్నాయి కదా, ఎక్కడ చెప్పండి, మహారాష్ట్ర, గుజరాత్, ఈ ప్రాంతాల్లో బహు హింస కలుగుతూ ఉంది. సేవకులకి, పరిచారకులకి, పరిశుద్ధులకి చర్చలు తగలబెడతా ఉన్నారు. అనేకులు హింసించి వేధిస్తూ ఉన్నారు. అనేకులను చంపేసి వాళ్ళ కళేబరాలు తీసుకెళ్ళి ఆ చర్చిల ముందు వేలాడగడతా ఉన్నారు. బీజేపీ వాళ్ళు, శివసేన వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు లోకములో విజృంభిస్తూ వచ్చినారు. యూపీలో మతాన్ని ఎవరు పాటించకూడదు, లేకపోతేనేమో మత ప్రచారం చేయకూడదు, అనేకుల్ని మార్చకూడదని చెప్పేసి హైకోర్టు తీర్పిస్తూ వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో మనం ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడంటే, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు ఎవరో కీడు చేయవద్దని చెప్తున్నాడు. అయినా కీడు చేస్తున్నారు. మరి ఏం చేయాలి? వారి యొక్క పాప ఫలితాన్ని వాడు అనుభవిస్తున్నారు. పాపము వచ్చే జీతము మరణము, నిత్య నరకాగ్ని గుండము పాలవుతూ ఉన్నారు. వాడు దేవుని యొక్క కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మనం ఎవరిని కూడా ఏం చేయకూడదు, దూషించు. నీవు నీ నోట ఆశీర్వచనమై పలకవలను, కానీ నీ నోట దూషణ మాట ఒకటైనా రాకూడదు అని ఉంది. మనం దూషించేవాళ్ళు ఉన్నారు, అవమానపరిచేవాళ్ళు ఉన్నారు, కొట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. మీ మధ్యకాలంలో ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చినాం. సత్యవేదం గారిని మోసం చేసిన తర్వాత నేను బయటకు వచ్చాను. ఘోరంగా మోసం చేస్తూ వచ్చాడు ఆయన. కాబట్టి పండిన చెట్టు నాది అంటాడు. అది ఎట్ట పండిందో అని తెలియదు. కాసేసి అది ఎట్ట కాసింది, దానికి కాపుదలు ఎవరు, నీళ్ళు ఎవరు పోసారు, ఏంటంటే దానికి అవసరంలా. కాపు కాసింది, పండ్లు దొరికినాయి, నాదే చెట్టు అంటాడు. అంత బలహీనుడు ఆ మనిషి. ప్రియులారా, నన్ను బయటికి పంపించిన తర్వాత నేను మరలా కన్నీళ్లతోని పరిచర్య ఆరంభిస్తూ వచ్చాను. 32 సంవత్సరాలు నా జీవితం అంతా పరిచర్యకి, నా ఉద్యోగానికి నా ఉద్యోగం కంటే నా పరిచర్య ఎక్కువ ధారపోస్తూ వచ్చాను. మీ అందరికి తెలుసు నేను ఎన్నిసార్లు వచ్చాను. చాలాసార్లు వచ్చా, ఇక్కడికి చిట్టాలు వచ్చా, మొత్తం బ్రాంచీలన్నీ తిరుగుతూ వచ్చాను. ఖమ్మం జిల్లా లెవెల్ మొత్తం అంతా కూడా. అయితే మనిషి నాకేమి వెళ్ళిపో అన్నాడు.
సరే బయటకు వచ్చి 2 నా స్వహస్తాలతో 3 మందిరాలు కడుతూ వచ్చు. మీ అందరూ తెలుసు. ఆరంభం పునాది వేసినటువంటి వాడిని దొండపాటు రామపురంలో. సరే 3వసారి నేను బయటకు వచ్చి మళ్ళా నేను ఎవరిని గరిమిలు చేయలా, కాబట్టి ఎవరిని దూషించలేదు, ఎవరికి ఇది నాదని చెప్పేసి నేను అనలేదు. ఎందుకంటే నా చేతులతో పెంచిన వాళ్ళు ఉన్నారు, నా నోటితో మరి వాక్యం విన్న వాళ్ళు ఉన్నారు, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినటువంటి వాడు నేను. వాడు సుఖంగా ఉంటే మంచిది, వాడు బాగా ఉంటే మంచిది. నేను చేసిన పని కదా, ఆయన వచ్చే చేయలేదు కదా, కాబట్టి వాడు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా వాళ్ళు ఆశీర్వదించబడితే చాలని చెప్పేసి నేను పక్కకు వచ్చి మళ్ళీ 7 సంవత్సరాలు ఇప్పుడు నేను పక్కకు వచ్చి 30 మందిని మళ్ళీ ప్రభువు నాకు ఇచ్చినాడు. కన్నీళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు 30 మంది విశ్వాసులని లేదా మరి బాప్తిసం తీసుకునేటువంటి వాళ్ళు 30 మంది నంబర్లు నా దగ్గర ఉన్నారు. కాబట్టి నా వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు అయినా నేను పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఎక్కడా అలసిపోలేదన్నమాట. పరిచర్యలో, సహవాసంలో వెనుకంజ వేయాల నా జీవితంలో. పోనీలే, దేవుడు నాకున్నాడు, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని చెప్పేసి నేను బయటకు వచ్చేసి 2-3 కుటుంబాలతో మళ్ళా పరిచర్య ఆరంభించి మళ్ళీ అదే రామపురం గ్రామంలో కదా దేవుడు 30 ఆత్మలు నాకు అనుగ్రహిస్తూ. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నమ్మదగినటువంటి వాడు. తల్లైనా, తండ్రి అయినా, స్నేహితులైనా, తోబుట్టులైనా, విశ్వాసైనా మర్చిపోతారు. కానీ ఏవి సేవకులండి? అసలు సేవకులనే దానికి ఏ మాత్రం కూడా ఏంటి నా దగ్గరకు వచ్చి తిన్నవాళ్ళు ఉన్నారు, నా చేతి నీళ్ళు తాగిన వాళ్ళు ఉన్నారు. సత్యవేదం గారు అయితే అయి ఉండొచ్చు, సేవకులు ఏమైనారండి? వాళ్ళ ప్రేమ ఏమైపోయింది? నేను ఛార్జీలు ఇస్తే పోయిన వాళ్ళు ఉన్నారు. నేను పెడితే నా ఇంట్లో ఆ రోజుల్లో మందిరాలు లేనప్పుడు నా ఇంట్లో 7.5 సంవత్సరాలు బల్ల రొట్టెలు పెట్టాను. నా ఇంట్లో పెట్టి నేను మందిరం కట్టిన దాకా నా ఇంట్లో బల్ల జరుగుతూ వచ్చింది. వచ్చినటువంటి వారి యొక్క పోషణ ఏమిటి, వచ్చిన సేవకుల యొక్క తిండి ఏమిటి, లెటర్ ఏమిటి, బాత్రూమ్ ఏమిటి, శుభ్రం ఏమిటి. నా ఇల్లు 3 గదుల నుండి 7.5 సంవత్సరాలు నేను పెట్టుకున్నానే. ఆ మాత్రం తెలీదా? పునాది రాయిని బెదిరిస్తే ఎట్లా? ప్రియులరా, దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి సేవకులు ఏమైపోయినారండి? ఎప్పుడన్నా ఒకసారి పిలుపు భయపడతా ఫోన్ చేసేవాడు. ఒకసారి ఆయనకి నాకు 1-2 సార్లే మాటలు కలుస్తూ వచ్చినాయి. ఆ తర్వాత ఆయన చనిపోయినాడని చెప్తూ వచ్చినాయి. ఆ తర్వాత స్టీవెన్ కూడా మేము తెలుసు కదా, కల్లూరు, తిరువూరు, వైరాలో జరిగిస్తూ ఉంటాడు. ఆయనకి ఆ తర్వాత ఆయన కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయన ఆ సత్యవేదం గారి దగ్గర ఉన్నంతకాలం పలకల. సత్యవేదం గారి తర్వాత ఆయన బయటికి వెళ్ళాక 1-2 సార్లు 3 సార్లు నాతో పలుకుతూ వచ్చు. అసలుకి ప్రేమ ఇప్పుడు ఒకటండి, నీ పరిచయం నీది, నా పరిచయం నాది, నీ మందిరం నీది, నా మందిరం నాది. అసలు మాట్లాడుకోవడం పొంగపడడం ఏంటి? నేను వచ్చి మీ ఇళ్ళలో తిని తాగలేదు, మీరు వచ్చి నా ఇళ్ళలో తిని తాగుతారని చెప్పి గంటా పదంగా దేవుని సాన్నిధ్యంలో నేను చెప్తున్నాను. ఎందుకు? నేను పెట్టాను కనుక. గొప్పతనం కాదు చెప్పేది. నేనేం చెప్తానంటే, నువ్వు నా ఇంట్లో తిని నా దగ్గర పరిచయం చేసి నేను ఛార్జీలకి ఇస్తే తీసుకుపోయినవాడు. నీ ప్రేమ అయిపోయింది. నేను రమ్మట్లేదు, నేను వస్తే నువ్వు గొర్రెలు కోసి పెట్టమంటున్నా అన్నా. పీటరన్నా, నువ్వు మరి మా దగ్గర నుంచి వెళ్ళిపోయావు కదా, ఎట్లున్నావు, పరిచయం ఎట్లుంది, నోట్లో ఏం వేసుకున్నారండి? నేను నోటితోనేగా మనిషి ఉన్నప్పుడేగా పలకరించేది, మనుషులు లేకపోతే పలకరిస్తా. తిమోతి అన్న వెళ్ళిపోయినాడు, ఆయనతో మనం ఏం పలకరిస్తాము? నువ్వు ఎత్తుకొని పోతావా, నేను ఎత్తుకొని పోతానా? ఏదో సత్యవేదం గారికి నాకు కొద్దిగా ఎడమైపోయింది అనుకో, మిగతా వాళ్ళకి ఏమైంది అని అంటా నేను. ఏమక్క, అవునా కదా? మరి నాతో పరిచయం ఉండేవాడు కదా, నా దగ్గర తిని తాగి చేసినటువంటి వాళ్ళు కదా, నేను మీతో కలిసి ఇట్లా ఉన్నాను కదా. మరి పీటర్ గారు, మరి 7-8 సంవత్సరాలు అవుతా ఉంది, మీరు పక్కకి వెళ్ళిపోయి మరి మీరు పరిచయం చేస్తున్నారా? మీరు ఎట్లున్నారు? పరిచయం ఉందా, అసలు లేదా, ఎక్కడికైనా మందిరానికి వెళ్తున్నారా అనేది ఉండాలి కదా. మా పని మనిషి ఉండాలి కదా. కాబట్టి కదా నాకెందుకంటే ఈ 6-7 సంవత్సరాలు మీ అందరూ నా మనసులో ఉన్నారు.
కారణం ఏంటంటే పిలవకుండా వెళ్ళకూడదు, సేవకుడు ఉన్నాడు, మరి గలిబిలైపోతూ ఉంటుంది. కాబట్టి ఎన్నోసార్లు చూశాను నేను. ఒకసారి హెన్రీ గారి యొక్క నంబరు నేను ఇక్కడ టి శామ్యూల్ అని చెప్పేసి జగ్గయ్యపేటలో బట్టల షాప్ ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ప్రభువు నమ్ముకున్నాడు, టి శామ్యూల్ గారు. ఆయన కూడా 1-2 సార్లు మా దగ్గరికి వచ్చాడు, దొండపాటు పిలిపించాను. అయితే మేము మాట్లాడుతున్న సందర్భంలో ఆయన కొన్ని ఫోటోలు చూపిస్తూ వచ్చినాయి. కానీ ఫోటోలు చూస్తే ఈ హెన్రీ బ్రదరు నాకు తెలుసు అన్న, ఈయన బాగా తెలుసు, లింగాల టీచర్ గారు అబ్బాయి, బాగా పరిచయం నాకు అని అంటేను, అవునన్నా ఆయన చాలా ఇప్పుడు సేవ చేస్తున్నాడు అదే చెప్పండి, నంబర్ ఉందా అన్న. నా దగ్గర నంబర్ ఉందా అన్నాడు. అప్పుడు ఆ నంబర్ తీసుకొని అన్నకు ఫోన్ చేశాను నేను, హెన్రీ గారు. అప్పుడు ఆయన వాళ్ళు మాట్లాడి బాగా సంతోషించాడు, నేను సంతోషించాను. మరి ఇక నేనే అన్న మీరు రండి ఒకసారి మా దగ్గరికి, ఏమైంది మనం కలిసి పరిచయం చేసుకోవచ్చు కదా, తప్పేం లేదు కదా, మీరు మా దగ్గరకు వచ్చేయండి, మేము మీ దగ్గరకు వస్తూ ఉంటాము, మనం కొత్త వాళ్ళం కాదు కదా, ఎరిగిన వాళ్ళమే కదా అని చెబితే, సరేనన్నా మరి పరిచయం జరిగించుకుందామని చెప్పన్నాడు. ఇక నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు యొక్క కృప ద్వారా మొన్న చేశాడనమాట, అన్నా మీరు ఏడకి రండి అన్నా. కాబట్టి మరి ఇప్పుడు మేము ఒక ఇంట్లో పెట్టుకుంటున్నాం ప్రస్తుతానికి, మీరు బాగా ప్రార్థన చేయండి. స్థలం కోసం చూస్తున్నాము, చాలా వ్యతిరేకం అయిపోతూ ఉంది. 3 సార్లు కూడా స్థలం చూసి భయానికి కూడా ఎలుపు తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే అటువంటి గలిబిలి గందరగోళాల మధ్యలో ఉన్నాం. అక్కడ ఒక బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఆటంకపరుస్తూ ఉన్నారు. ఆ మధ్యకాలంలో మేము ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి వాక్యం చెప్పించుకొని 3 రోజులు కోటాలు పెట్టి సాక్ష్యం ఇస్తూ ఉంటే 20 మంది బండ్లు వేసుకొని వచ్చినారు. ఆపు చెప్పించారు, అడ్డంతికి గొడవ చేస్తూ వచ్చినారు. సరే అని చెప్పి సాక్ష్యం ఆపు చేపిస్తారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉంటున్నవి కనుక మీరు దయచేసి మరి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే మనం ఒకళ్ళొకళ్ళు ధైర్యపరచుకోవటమే. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు ఆదరించుకోవటం, ధైర్యంగా ఉండటం, మరి కలిసి ఉంటే కలదు సుఖం, సహోదరుడు ఐక్యత కలిగి నివసించడంతా మీదంత మనోహరం కదా. ఒక ధైర్యం, ఒక భరోసా, ఒక నమ్మకము, మీ కొరకు మేము ప్రార్థించటం, మీ కొరకు మా కొరకు మీరు ప్రార్థించటం ఎంత ఆశీర్వాదకరమైనటువంటి సంగతి కదా. అందుకనే దేవుడు నమ్మదగిన వాడు కాదా? దేవుడు ఎవరికి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు వాళ్ళకి ఇస్తాడు, అవునా కాదా? నీకు ఇచ్చే ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు, నీకు ఇచ్చిన తలాంతులు నీకు ఇస్తూ వస్తాడు, నీకు ఇచ్చిన పరిచయం నీకు ఇస్తూ వస్తాడు, నీకున్నటువంటి ప్రేమ మమకారాలు నీకు ఇస్తూ వస్తాడు. దేవుడు అన్యాసుడు మాత్రమో కాదండి. ఇప్పుడు వారి యొక్క శక్తి కొలు తెస్తాడు. ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చినాడు, ఒకడికి 5 ఇచ్చినాడు. వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ యొక్క నడిపింపుని బట్టి, వాళ్ళ పని యొక్క ప్రభావాన్ని బట్టి ఆయన వారికి తలాంతులు ఇస్తూ వస్తాడు. కాబట్టి ఇచ్చినవాడు ఒకడే, ముగ్గురికి ఇచ్చినవాడు ఒక్కడే. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు అభిషేకము పొందినటువంటి దానవు అని, నువ్వు అభిషక్తురాలు, ఒకవేళ సైతాన్ని ముట్టాడు అనుకోండి, ముడితే వాడికి నష్టము కదా, వాడికి నష్టము కదా. కనుక అనేకులు హింసిస్తూ ఉన్నారు, వాళ్ళకి నష్టం కదా, వాళ్ళకి శ్రమ. ఎవరికి అభ్యంతరము కలుగునో, ఎవరి ద్వారా అభ్యంతరములు కలుగుతున్నావో వాళ్ళకి శ్రమలు. ఎవరు కూడా అభ్యంతర కారణంగా మనము ఉండకూడదు. సంఘంలో కానీ, ఒక ఇంట్లో కానీ, ఒక ఏ స్థలములో కూడా ఎవరిని మనము అభ్యంతర పరిచే వాళ్ళముగా ఉండకూడదు. ఇది 2వ విషయం. 3వదిగా చూస్తూ వస్తాం. 3వదిగా 1వ సమూయేలు, అక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే 1వ సమూయేలు 9వ వచనం. అతడు సమూయేలు యొద్ద నుండి 10:9 1వ సమూయేలు. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవటకై తిరగగా దేవుడు అతనికి కొత్త మనస్సును గ్రహించును. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. ఏ మనస్సు అండి? కొత్త మనస్సు.
ఇదిగో పాతవి అన్నీ గతించిపోయాను, సమస్తము నువ్వు క్రొత్తవాయను. పాతవి, పాత అలవాట్లు, పాత మాటలు, పాత సహవాసము పాతది. పాత ఎవరు కావాలండి? ఇంకా ఏంటి? పాత అంతా కూడా పాతి పెట్టాలి. పాత అంతా కూడా ఏం చేయాలండి? పాతి పెట్టాలి. క్రొత్తగా ఉండాలా, క్రొత్త జీవితము. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన ఆత్మను మీకు ఇచ్చేదను. చూడమ్మా, హెచ్కేల్ 36:26. త్వరగా మీరు మంచి స్పీడ్గా ఉండాలా. హెచ్కేల్ 36:26. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఏం గుండె ఇస్తుందంట? మాంసం ఎట్లుంటుంది అమ్మా? మెత్తగా ఉంటుంది కదా, మాంసం మెత్తగా ఉంటుంది. ప్రభు మెదడు అసలు ఇంకా నాట్ల నాలుక మీద వేసుకుంటుంది, అదే బాగుంది. మనం ఏంటి ఇంకా అక్కర్లా కదా. ఏంటి? క్రొవ్వు మెదడట. కాబట్టి క్రొవ్వు మెదడు ఎట్లా మెత్తంగా ఉంటుందో కదా, నూతనమైనటువంటిది, నూతన జీవితము, నూతన హృదయము కదా. పిల్లరా, దేవుడు రాతి గుండెను, రాయి ఎట్లుంటుంది? గట్టిగా ఉంటుంది, కరగదసలకి. రాయి అయినా కరుగుద్ది కానీ వీడు కరగడండి అంటారు. చాలా మంది మొండోళ్ళు ఉంటారు కదా, చాలా మంది ఎట్లుంటారంట? మొండోళ్ళు ఉంటారంట. ఈ మొండోళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు గంటలేనయ్యవండి మొండోడు కన్నా. మా ఇంటికి ఎందుకు మొండోడు అంటారు? మళ్ళీకి ఒక్కోసారి మొండోళ్ళు వస్తారు, అడగ తింటాను. నువ్వు ఎంతన్నా తిట్టు, ఎంతన్నా కొట్టు, మెడ మీద తీసుకొని ఇట్ట గింటు సత్యపోవాలి. వాడోడు అక్కడికి బాగా తెలుసు, పెద్దవాడికి నువ్వు ఏదన్నా ఇస్తేనే పోతాడు. అంత మొండి పట్టు పడతాడు, ఉడుము పట్టు, మొండి పట్టు. అందుకని చాలు కదా, అరే వీడు మొండోడు రా అంటే. కాబట్టి ఆ మొండోడు మంచిదే, వాడు ముద్ద కోసం మొండి పట్టు పడుతున్నాడు. వీడు మారు మనసు కోసం మొండి పట్టు పట్టాడు. మారు మనసు కోసం మొండోడుగా ఉండరు. ఫరో కరిగాడా? ఫరో కరిగాడా? కరగలేదు. కరగని హృదయం కదా, కరగని హృదయం. అహంభావం ఉంది, గర్వం ఉంది, అతిశయం. నాకేంటి? ఐగుప్తు దేశం నా ఆధీనంలో ఉంది, రాజ్యం నాది, బలము నాది, శక్తి నాది అనుకున్నాడు. వాడి బలము, వాడి శక్తి, వాడి అతిశయం, వాడి అహంభావం దేంట్లో ఉంది? వెండిలో ఉంది, బంగారములో ఉంది. అగ్ని వాడి యొక్క రథాలు ఎటువంటి అంట? బంగారు రథాలంట. వాడి దేశంలో ఉన్నటువంటి అశ్వాలు ఏ దేశంలో లేవంట. అంత మేలిమిక రకమైనటువంటి గుర్రాలు వాడి దగ్గర ఉన్నాయి. గుర్రాల మీద ఎక్కేటువంటి రౌతులు ఉన్నారు. తర్వాత ఏమున్నాయి? తర్వాత ఆ యొక్క రథాలు ఉంటూ వెండి బంగారం తూగుతున్నాడు. అందుకనే ఆవిడకి అతిశయం. ఎన్ని కార్యాలు జరిగిస్తూ వచ్చాడండి కళ్ళ ఎదుట? ఎన్ని కార్యాలు జరిగిస్తూ వచ్చాడు? 10 అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు. 10 అద్భుతాలు జరిగించినప్పటికీ కూడా వాడి మనస్సు కరగటం లే. అయితే ఏం జరుగుతూ వచ్చింది? మా సండే స్కూలు పిల్లల్ని ఈ లోపల పంపించేస్తే టీచరు వాక్యం ఉంటుంది కదా. ఎందుకంటే టీచరు కాసేపు అక్కడ వాళ్ళు ఉంటారు, రెండు చూస్తే రెట్టు తీసుకుంటుందా? ఆ రెట్టు తీసుకుంటే కంపల్సరీ టైం, ఆ యొక్క ఆరాధన టైంలో చాలు వాళ్ళు. మిగతా టైంలో ఆ పాప ఇక్కడికి వచ్చేస్తే వాక్యం ఏంటో వస్తుంది. ప్రియులారా, ఎప్పుడైతే ఎర్ర సముద్రములో రథాలు, రౌతులు, అశ్వాలు మునిగిపోతూ వచ్చినాయో అప్పుడు ఏమైపోయినాడు? అతను గొప్ప కూలిపోతూ వచ్చినాడు. అతిశయం పోయింది. తర్వాత రౌతులు పోయినారు, రథాలు పోయినాయి. అన్ని కూడా ఏమైపోయినాయి? ఎర్ర సముద్రంలో మునిగిపోయింది కదా.
మునిగితే కానీ వాడికి తెలియలా, మునిగిపోతే కానీ మారలా, మునిగిపోతే కానీ అర్థం కాదు. అర్థమయ్యే వరకు అంతా కూడా ఏమైపోయింది, అయిపోయింది. చాలామంది యొక్క జీవితాలు కూడా ఎట్లా ఉంది అంటే రామంటే రారు, రమ్మంటే రారు, ఏంటి అతిశయం ఉంటుంది. ఏం దేవుళ్ళే అంటారు, మీరు బాగుండారా అంటారు, మీరు ఏమి పొందారు అంటారు, మీరు ఏమి సాధించారు అంటారు. అమ్మా సువార్త చేస్తుంటే లోకంలో అంతే కదా బ్రదర్, లోకంలో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు మనల్ని. అయినా పర్వాలా, ఇన్ని రకాలుగా మాట్లాడినా మన వాక్యం చెప్పాలి. ఎప్పుడో ఒకప్పుడు కొంపంతా మునిగినప్పుడు అప్పుడు వచ్చి అంత అయిపోయిందన్న, చివరికి నేనే ఉన్నాను. ఇప్పుడు ప్రార్థన ప్రభుని మొగలాకట్లో ఒక ఆయన ఉండేవాడు అంట, ఒక బ్రదర్ చెప్పేటువంటి వాడు. ఎన్నిసార్లు చెప్పినా ప్రార్థనకు లోబడేవాడు కాదంట, కోంట అయినా వచ్చేవాడు కాదంట. చివరికి ఇక ఆయన వదిలేశారు. ఒకరోజు చాలా నష్టాలు జరిగినాయంట, కష్టాలు జరుగుతూ వచ్చినాయి, కాలుగా ఇరిగిపోయిందంట, మంచంలో ఉండంట. అప్పుడు బ్రదర్ తెలిసిపోయిందంట. అక్కడ పోతే అన్నా బాగున్నారంటే ఏం బాగా అంతా పోయింది, పాపముండి నమ్ముకుంటే ఎంత బాగుండేదన్నా, పొయ్యాలు నమ్ముకున్నావు నువ్వు, చివరికి ఒక కాలు కూడా పోయింది అది ఏంటి, ఇప్పుడు వాక్యం చెప్పు అంటాను. ఎందుకంటే ఇప్పుడు నడవలేనుగా, ఇంకా కాదనలేను, ఇప్పుడు వింటాలే అన్నాను. ఇప్పుడు ఏమొచ్చింది, ఏమొచ్చింది, బుద్ధి వచ్చింది కదా. అంతకుముందు బుద్ధి ఏంది అన్నది, గట్టి తిన్నది, బుద్ధి గట్టి తిన్నది కదా. వాడికి ఎప్పుడు వచ్చింది, పందుల దగ్గర ఉన్నాడు, పందుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాడికి ఏమొచ్చింది, బుద్ధి వచ్చింది. అప్పుడు దాకా వచ్చిందా? కాబట్టి పందుల యొక్క జీవితాన్ని వాడు చూసేవారికి వాడికి విరక్తి కలిగింది కదా. పందుల యొక్క స్థితిని చూసేవాడికి మనసు విరిగిపోతూ వచ్చింది కదా. కాబట్టి నేనేంటి, ఈ పందుల జీవితం ఏంటి, పందులను కాయటం ఏంటి, పందులను వెంబడేయటం ఏంటి, నా తండ్రి ఏంటి, నా తండ్రికి ఉన్నటువంటి స్థాయి ఏంటి, గొప్పతనం ఏమిటి, నెమ్మది ఏంటి, శాంతి ఏంటి, అక్కడ ఉన్నటువంటి సమృద్ధి ఏమిటి, ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నాను కదా, అయినా నాకు బుక్క అన్నం కూడా ఇక్కడ దొరకని పరిస్థితి కదా, ఇంత దారుణమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నానే, చిచ్చి 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 ఎంత ఉన్నతమైన స్థానంలో నుంచి ఎంత దిగజారిపోయిన స్థితిలోకి వస్తున్నానని చెప్పేసి ఆ పందుల దగ్గర వాడికి ఏమొచ్చింది, బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి తన తండ్రి దగ్గరకు వచ్చాను. బుద్ధి వచ్చిన కాబట్టి బుద్ధి లేనప్పుడు మనం అనేక రకాలైన చేస్తాం. బుద్ధి వచ్చినప్పుడు చూడండి ఇంకొక తలం అదే పదాధ్యాయము పదవచనం. వారు కొండ దగ్గర వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతను ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినదేమిటి, సౌలును ప్రవక్తలలోనున్నాడా అని ఒకరితో నకడు చెప్పుకొనగా ఆ స్థలమందు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగినాం. అందుకు సౌలును ప్రవక్తలలోనున్నాడా. చూసారండి ఏం చేస్తున్నాడు, ఇది నాలుగవదిగా ప్రవచిస్తూ ఉన్నాడు. ఇటువంటి వాడండి ప్రవచించుట అంటే ప్రవచించడం అంటే ఏంటండి, రాబోయే సంగతులను ముందుగానే చెప్పటము ప్రవచించుట. రాబోయే సంగతులను ముందుగా చెప్పటము ప్రవచించుట. మోషే ప్రవచిస్తూ వచ్చాడు, దావీదు ప్రవచిస్తూ వచ్చాడు, అబ్రహాము ప్రవచిస్తూ వచ్చినాడు, ఇంకా ఇస్సాకు ప్రవచిస్తూ వచ్చినాడు, యాకోబు ప్రవచిస్తూ వచ్చాడు, మోషే ప్రవచిస్తూ వచ్చినాడు. వీళ్ళందరూ కూడా ప్రవక్తలు. వాళ్ళు ప్రవచిస్తూ వచ్చారు. ఎవరి గురించి ప్రవర్తిస్తూ వచ్చారు,
యేసు ప్రభు వారి యొక్క రక్షణ గురించి, మారు మనసు గురించి, ఆయన ఇచ్చేటువంటి ఆయన మరణ భూస్థాపన పునరుత్థానాల గురించి, నూతన నిబంధన గురించి, నూతన కార్యాల గురించి ముందుగానే మాట్లాడటం అనేటువంటిది ఎటువంటిదండి? ప్రవచించటము. ఈ అనుభవాన్ని దేవుడు సౌలుకు అనుగ్రహించుకోవచ్చు. గర్భంలో తిరిగేటువంటి, గాడిదలు కాసేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఎంతగా అభిషేకిస్తూ వచ్చినాడు. తర్వాత ఇశ్రాయేలు స్వాస్థ్యం మీద అధిపతిగా, రాజుగా చేస్తూ వచ్చినాడు. మూడవదిగా కొత్త మనసు ఇస్తూ వచ్చినాడు. నాలుగవదిగా ప్రవచించే వరము. ఇప్పుడు ఎన్నోడు అంటే చాలా టైం అయిపోతాము. కొరింథీ రాసిన పత్రికలో ఉంది కదా, ఇప్పుడు తీయొద్దు మీరు. ప్రవచించేటువంటి వాడు, ఇన్ని గొప్ప ఆధిక్యతలు కలిగినటువంటి వాడు ఎవరమ్మా? సౌలు. ఎవరు? సౌలు అనేటువంటి వాడు. ఎన్నికలుందా సౌలుకి? ఎన్నిక ఉందా? ఎన్నిక లేనివాడు, అర్హత లేనివాడు, ఏ యోగ్యత లేనటువంటి వాడు. అయితే ఇప్పుడు ఇటువంటి యోగ్యకరమైనటువంటి అనుభవాన్ని తన జీవితంలో ప్రభు అనుగ్రహించిన వాడినిగా చూస్తున్నాం. 1వ దినవృత్తాంతాలు 10:13 త్వరగా. 1వ దినవృత్తాంతాలు 10:13 మరియు 1వ దినవృత్తాంతాలు 10:13 ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయదానని వెదికినందుకును సౌలు హతమాయను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను. చూసారా? నువ్వు అనుకోవచ్చు, ఎందుకండి వీళ్ళ కుటుంబం ఎంత వర్ధలత అండి, ఎంత వర్ధలత అండి, పిల్లలు బాగా చదువుకుంటున్నారేంటి, వీళ్ళకి మంచి ఆరోగ్యక్షేమాలు ఉంటాయి ఏంటి, ఉన్నతమైన స్థానాలకు ఎక్కిపోతున్నారంటే కారణం ఉంది. ఏమ్మా కారణం ఉంది. మరి నేను ఎందుకు దిగజారిపోతున్నా? నేనెందుకు బలహీన అయిపోతున్నా? నేనెందుకు ఒకటి చేస్తే 2 అయిపోతా ఉంది? నేనెందుకు దుఃఖసాగరంలో బాధలో ఉన్నా నా పిల్లలు నా మాట ఎందుకు వింటలేదు? నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలోచించడం లేదంటే ఏదో లోపం ఉంది అని చెప్తా నేను. ఇన్ని 4 ఆధిక్యతలను పొందినటువంటి గాడిదలలో తిరిగేటువంటి సౌలు దేవుడు మరణ శిక్ష విధించాడు సౌలుకి. అరే ఎందుకు మరణ శిక్ష విధించాడు అంటే 4 విషయాలలో తప్పిపోతూ వచ్చాడు. సౌలు ఎన్ని విషయాల్లో తప్పిపోతూ వచ్చినాడు? 4 విషయాలు తప్పిపోతూ వచ్చాడు. చూడండి, మనం 4 విషయాలు చదువుకుందాం. చూడండి దేవుని యొక్క వాక్యంలో 1వ సమూయేలు 13:8 త్వరగా. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. చాలు. దహన బలి ఏం చేశాడంట? 12వ వచనం. ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడదరనుకొని నా ఎంతట నేను సాహసించి దహన బలి అర్పించుకున్నాను. అందుకు సమూయేలు ఇట్లనెను. ఇప్పుడు ఈ మాటలు బాగా వినండి. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడు యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని
నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతను అధిపతిగా నియమించును. ఏం పని చేశాడండి? అవివేకపు పని, ఆజ్ఞను అతిక్రమించినాడు. బలుడు ఎవరు అర్పించాలి? కమలా, బలుడు ఎవరు అర్పించాలి? సేవకులు అర్పించాలా? విశ్వాసపై రొట్టె రుస్తాడండి? బల దగ్గరికి వెళ్ళేటువంటి యోగ్యత ఉందా? అది సేవకుడికి ఇచ్చినటువంటి అర్హత. నేను పోయి చేస్తానంటే ఎట్ట కుదురుద్ది? రాజుగానే ఉండాలా. రాజధర్మాలు వేరు, రాజు వేరు, రాజ కార్యాలు వేరు, రాజు జరిగించవలసిన సంగతులు వేరు. రాజు స్థాయిలో రాజు ఉండాలా, యాజకుడు స్థాయిలో యాజకుడు ఉండాలా. యాజకుడు పోయి రాజ్యాన్ని పరిపాలన చేస్తాడా? యాజకుడు బలులు అర్పిస్తాడు. యాజకుడు దేవుని యొక్క ప్రజలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ వస్తాడు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ యొక్క దుఃఖము, వాళ్ళ వేదనంతా ప్రార్థనాపూర్వకంగా దేవునికి విన్నవిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి జవాబులు తీసుకొని ప్రజలకు ఇచ్చేటువంటి బాధ్యత కలిగినటువంటి వాడు సేవకుడు, యాజకుడు. ఈ బాధ్యత ఎవరు తీసుకున్నారు? సౌలు రాజు తీసుకున్నాడు. వెంటనే వచ్చాడు సమూయేలు. ఎంత అవివేక పని చేసావయ్యా నువ్వు! దేవుని ఆజ్ఞను ఏం చేశావు నువ్వు? మీరే అతిక్రమించావు. ఇదిగో నీ రాజ్యాన్ని తీసేశాడు. వివేకము లేని వారారా, వివేకము లేని మందమతులారా అన్నాడు. ఎవరు ఏదో చెప్తున్నారు నమ్మకాకండి. ఎవరు ఏదో చెప్తూ ఉంటారు మోసపు మాటలు. ఇలా సెల్లులో కూడా చాలా విషయాలు వస్తూ ఉంటాయి. మీకు బంగారం వచ్చిందమ్మా, మీ అడ్రస్ చెప్పండి. మీకు డబ్బులు వచ్చినాయమ్మా, మీ అడ్రస్ చెప్పిననుకో, నువ్వు అడ్రస్ మొత్తం సాయంత్రం చెప్పావనుకో, నీ అకౌంట్లో డబ్బులన్నీ కూడా పోతాయి కదా. వేరే వాళ్ళు వస్తారు సేవకులు, ఆ మాట చెప్తారు, ఈ మాట చెప్తారు, ఉన్న డబ్బులను ఉడుక్కొని పోతారు. ఏం గొప్పవాళ్ళం అంటారు, అది అంటారు, ఇది అంటారు. పిల్లరా, లోకములో అబద్ధికులు చాలా మంది పోగైనారు. అబద్ధ ప్రవక్తులు, అబద్ధ సేవకులు రకరకాలుగా ఉన్నారు. అందరూ నమ్మకూడదండి. వాడు ఏదో ప్రజలు పలుకు అమ్మవాడు బాగా వాక్యం చెప్తుండే అంటే ఏమో వాడి జీవితం ఎట్లుందో మనకేం తెలుసు? వాక్యం చెప్పు, నువ్వు కూడా చెప్పు, నిలబడి చెప్పరా నాన్న అంటే నువ్వు కూడా చెప్తావు. వాక్యం చెప్పలేవా? స్త్రీల మీద దంచేస్తావు, స్త్రీల మీద వాక్యం ఎవరు చెప్పరు? కానీ వాళ్ళ ఆంతర్యము, వాళ్ళ జీవితము, వాళ్ళకున్న సాక్ష్యము, వాళ్ళకి ఎట్లా ఏంటనేది మనం ఆలోచించకుండా ఎవరిని పడితే వాళ్ళని నమ్మటానికి వీలు లేదు ఈ దినాలలో. ప్రియులారా, అందుకన్నాడు, మీరు పాముల వలె వివేకము గలవారును, పావుల వలె నిష్కాపట్యము కలిగి ఉండాలా. అవివేకి అన్ని నమ్ముతున్నాను. అవివేకి ఏం చేస్తారంట? ఎందుకంటే వివేకం లేదుగా, అన్ని నమ్ముతారంట. ఇది ఒకటి. రెండవదిగా చూడము, రెండవదిగా 15వ అధ్యాయం. కాసేపు అమ్మా నీ కూతురా ఏం అల్లరి చేస్తా ఉండే ఉంటది. 15వ అధ్యాయం అందుకు 2:22, 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను ఆయన సంతోషించిన ఆలోచించుము. బలు అర్పించట కంటే ఆనుకున్న గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించట కంటే మాట వినుటయు, తిరుగుబాటు చేయుట సోద చెప్పుటను పాపముతో సమానం. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహముతో అమ్మా వినాలి. రెండవదిగా ఎందుకు తప్పిపోయాడంటే సౌలు అమాలేకుల విషయంలో తెలుసు. అమాలేకులందరినీ చంపాలి. అక్కడ అంత శిథితమైనటువంటిదని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కొన్ని ఎద్దుల్ని, కొన్ని పశువులను చంపకుండా తీసుకుని వచ్చి కొట్టంలో కట్టేశారు, షెడ్లో. ఈ లోపల ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాడు. ఆజ్ఞను నెరవేర్చావా అన్నాడు. ఆ బ్రహ్మాండం నెరవేర్చా, నో డౌట్ అన్నాడు. మరి ఆ రంకెలు ఏంటి అన్నాడు.
అవి నీ దేవుడైన యెహోవా. నీ దేవుడు అంట, మన దేవుడు అనలా, నా దేవుడు అనలా, నా దేవుడు అనలా, మన దేవుడు అనలా, నీ దేవుడైనా యెహోవాకు బలులు అర్పించటానికి. అది శపితమైనదిరా నాయన, అవి బలికి యోగ్యమైనవి కావు. నువ్వు బలి అర్పించడానికి అవి యోగ్యమైన మొత్తం చంపాలి అంటే సగం నెరవేర్చాడు, సగం అట్నే పెట్టాడు. మనం కూడా అంతే, సగం నెరవేరుతాం, సగం అట్నే పెడతాం. అమ్మ అట్టేనండి, ఏంటమ్మా బాధ? బోధ ఎక్కువైంది కదా ఇలా. అమ్మ కొంచెం తీసుకోమ్మా, ఏదైనా కొనిపెట్టుకురా బొమ్మ తల్లి, నా బంగారం. నువ్వు బయ్యి కొద్దిగా ఏదైనా కొనిపెట్టుకురా తల్లి. ఆ బిస్కెట్ ప్యాకెట్ కొనిపెట్టురా పో, లేకపోతే వస్తాను కాసేపు వర్షంలో నిలబెట్టు. నువ్వు ఆగరా, మళ్ళీ ఆమె చదవని డ్యాన్స్ చేస్తాను అప్పుడపోతే మద్దతు తయారైంది కదా. కూర్చోరా వింటారా. ఏమైంది చూసారా అంటే, మనం గమనించినట్లయితే ఆజ్ఞం మాట చూడండి. పొట్టేళ్ళు తీసుకొచ్చి అర్పించటాలు, పువ్వు అర్పించటాలు, చాలా మంది ఎన్ని చేస్తూ ఉంటారు కానీ మరి తాగుతారు, బూతులు ఆడతారు, పట్లు ఆడతారు. ఏంటండి, మొన్న సంఘంలో ఒక ఆయన ఉన్నాడు రామపురంలో, మన సంఘం కాదు ఆయన, ఎప్పుడు సత్యవేదం గారి సంఘం అంతా అంతే ఉంటుంది. ఆయన తీసుకొచ్చేసి ప్రార్థన పెట్టాడు అంత పొడుగున. ఆయన 2వ రోజు 3వ రోజు ఆయన వెళ్ళిపోయాడు. 2వ రోజు పెద్ద కొట్లాట అయిపోయి కొట్టుకొని, ఏంటి కొద్ది స్థలం, ఇంత స్థలం ఆ రోడ్డు పక్కన ఆయనకు ఉపయోగపడదు, ఏం లేదు. దాంట్లో రోడ్డు వేస్తుంటే రోడ్డు వేయకుండా ఏంటి వాళ్ళ ఇల్లు 2 ఇళ్ల మధ్య ముందు పెద్ద రాళ్ళకు పోసుకోవచ్చు. నమ్మ విశ్వాసం, ఆయన ఎక్కడికైనా పోతాడు. ఆయన మాట అట్లాంటి వాళ్ళ మాటలు సత్యవేదం గారు బాగా వింటాడండి, మీకు తెలియదు కానీ. ఆయన బాగా ఎక్కువగా తాగుబోతాడే కావాలి, తాగుబోతాడు, అబద్ధం ఆడేవాడు, బాగా నమ్ముతాడు. మళ్ళాంటి అసలు నమ్మడు, ఆయన ఇష్టం, అందులో చిరాకు ఆయన. ఏంటి ఆయన అడిపోయిండు, ఏదో మంది డెడికేషన్ చెప్పి పిలిపించారు, పోయిండు. ఆయన అడిపోయిండు, ఈయన పేరుపోయిండు. ఆయన అడిపోయిండు, ఈయన కొట్లాడుకొని గొంతుకాయలు కొట్టుకొని ఏంటి దెబ్బలు వేసుకొని ఎక్కడిపోయినా జైలుకి పోయినా. అట్లాంటి సాక్ష్యం. కాబట్టి సాక్ష్యం బాగలేకపోతే నీకు ఉపయోగం ఏంటి? ఎంత పొడుగుడు ఆరాధన చేస్తూ ఉంటాం, శాటంతా జీవితం బాగలేకపోతే. కాబట్టి మాట అవునంటే అవును, కాదంటే మన మాట తప్పుకోకూడదండి. మాట అన్నవా, మాటకైనా ఏం చేయాలా, నిలబడాలి, విలువని. అప్పుడే నీ జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. మాట అని తప్పుకోకూడదు. మాట వినటమే శ్రేష్టం. దేవుడు మాట వినాలంతే. నువ్వు పొట్టేలకు నువ్వు విలువైనటువంటివి ఇచ్చేయగలవు. నువ్వు వెండిచ్చినా, బంగారం ఇచ్చినా, వెలగల ఇచ్చినా, లేకపోతే చాలా కానుకలు ఇచ్చినా ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఇన్నిచ్చి నీ జీవితం బాగోలేకపోతే ఎట్లా అని కదా, నీ ఆత్మీయ స్థితి చక్కగా లేకపోతే ఎట్లా అని, దేవుడికి ఆగ్రహించేదిగా లేకపోతే ఎట్లా, ప్రీతికరంగా లేకపోతే ఎట్లా అని. కాబట్టి ఈ విషయంలో కూడా ఏమైపోయినాడు, తప్పిపోతూ వచ్చినాడు కదా. మూడవదిగా చూడు, మూడవదిగా ద్వితీయోపదేశకాండము 1వ సమూయేలు 28:9 చదవము. 28:9 ఇదిగో సౌలు చేయించినవి నీకు తెలిసినది కావా, కర్ణ పిశాచము గలవారిని, చెల్లంగి వారిని అతను దేశంలో ఉండకుండా నిర్మూలము చేసిన కదా. నీవు నా ప్రాణం కొరకు ఉరియొగ్గి నాకు మరణమే రప్పించు అని అతనితో అనెను. అందుకు సౌలు యెహోవా జీవముతోడు నీకు శిక్ష ఎంత మాత్రమూ రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పింపవలనని అడుగగా, అతడు సమూయేలును రప్పింపవలనని. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చుతివని సౌలుతో చెప్పగా. ఇంకొక మాట చదువుమా, 6వ వచనం.
యెహోవా యందు విచారణ చేయగా వినాలి. యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను చాలు. ఇప్పుడు ఏం చేయాలండి? సౌలు ఏం చేయాలి? యుద్ధం వచ్చింది, ఫిలిష్తీయులు చుట్టూ కమ్ముకున్నారు. భార్య పిల్లలు మరణ స్థితిలో ఉన్నారు, గడగడలాడిపోతా ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. అటు ఇటు పరుగులాడుతూ ఉన్నాడు. ప్రవక్తల దగ్గర పరిగెత్తాడు. ప్రవక్తల దగ్గర ఉపయోగం లేకుండా పోయింది. ఊరిము తుమ్మీము అనేటువంటి వాటి దగ్గర కొడుతూ వచ్చినాడు. వాటి దగ్గర కూడా ఏమీ ప్రయోజనం లేకుండా పోతూ వచ్చింది. దేవుడి దగ్గర విచారణ చేస్తూ వచ్చాడు. దాని దగ్గర ఏ ప్రయోజనము? అన్ని ద్వారాలు మూసుకుపోతూ వచ్చాయి. ఈ స్థితి ఎందుకు? కొన్ని సందర్భాలలో కదా మనం ఎందుకు ఈ స్థితికి దిగజారాలా? ఈ పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకొచ్చుకోవాలా? చేతులారా ఆజ్ఞాతిక్రమే. అందుకని నీ నా జీవితాలలో నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉండటం కష్టమే, న్యాయంగా ఉండటం బాధే, యథార్థంగా ఉండటం చింతే. చింతుండా, బాధుండా, నమ్మకం ఉండా నువ్వు విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని ఎన్నడూ కోల్పో. ఊరీము తుమ్మీము అంటే ఏంటి చెప్పు? వెలుగు, సత్యం. ఊరీము తుమ్మీము అంటే ఏంటండి? వెలుగు ద్వారా, సత్యము ద్వారా దైవ చిత్తాన్ని తెలుసుకోవచ్చు. అది పెద్ద ప్రసంగం లేదు, వదిలేండి ప్రియులారా. కాబట్టి రాత్రి మధ్యాహ్న కాల సమయంలో ఈ విషయంలో మూడవదిగా సౌలు ఏం చేసినాడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. అంతరాలు కట్టెత్తారు. చిన్నపిల్లల చేటలు వచ్చినాయి ఏంటండి? ఈ పీటలు కట్టినా చెప్తుండే మీ అంతరం కట్టించుకురాండ్రా, నవతారాలు కట్టుకోవటం, అంతరం కట్టించుకోవటాలు. మొన్న ఆ మధ్య ఎవరో చెప్తున్నారు, ఎవరు ఒక ఆమె దగ్గరకు పోయిందంట. అమ్మాయి మీ ఇంట్లో ఏదో నల్ల తిరుగుతుందే. నేను అన్నాను, చెప్పిన దాన్ని వంగబెట్టి రాదు సరవద్దా, అసలు బుద్ధిందా లేదా అసలు? దాని దగ్గర దెయ్యం పెట్టుకొని దెయ్యం చెప్పింది, నీకు చెప్పిందే దెయ్యము. మీ ఇంట్లో నల్లంగా ఉందంటే మీ ఇంట్లో ఎల్లంగా ఉందా అని చెప్పాల్సింది నువ్వు. ఏంటి భయపెట్టరా? భయపడతా ఇంకా రకరకాల కూడా గాలి దాన్ని పట్టింది. ఈ గాలి పట్టిన దానికి ఏం చేయాలి? సీపిలో శాటో తీసుకొని, చెప్పు తీసుకొని, లేకపోతే అవి ఉన్నాయిగా ఏంటి యాప్ మంటలు తీసుకొని సరవాలి. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారండి. ఎక్కడున్నారో తెలుసా? పెంతుకోస్తుల్లో ఉన్నారు, బాప్టిస్టుల్లో ఉన్నారు, సిఎస్ఐలో ఉన్నారు బాగా. మనం కనుక ఇంత పాట పాడే వాళ్ళు లేరు. వాళ్ళు కట్టి మందం అంతా ఎగురుతారు, మనం కూర్చోబెట్టలాగా అల్లాడాలి. మేము ఒకసారి ఎక్కడికి పోయామండి? ఏసన్న గారు తెలుసుగా మీకు? ఏసన్న గారి గుడారాల పండగ పోయి ఎప్పుడూ దాదాపు 15-20 సంవత్సరాల కదా పోతే వాడు పాట పాడుతున్నారు. వీళ్ళంతా పెంచుకొస్తారు కదా, ఎగురు డ్యాన్స్ చేస్తున్నారు. మా పక్కన నేను, మా ఆంటీ ఉంది, మేము కూర్చున్నాము. మా దగ్గర తెలిసిన ఒక ఆమె. నేను కళ్ళు మూసుకుని తెలిస్తే లేదే. అమ్మ ఆడిపోయింది నన్ను చూసేవారికి అక్కడ ఎగురుతుంది పోయి. అంటే ఆడిపోయింది ఏ నుంచి ఎగురుకుంటే పెందుకోస్తూ టైప్లో ఉంటారు వాళ్ళు ముందు చూపేదే. అందరం కట్టుకురావే, చెప్పు తీసుకురావే, శాటలు తీసుకురావే. ప్రియులారా, ఇట్లాంటి వాళ్ళు ఇంకా అక్కడక్కడ చెడ పురుగుల్లాగా ఉన్నారు క్రైస్తవ జీవితాలు. వాళ్ళని బట్టి వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మీరు కూడా వస్తున్నారుగా, మీ క్రైస్తవులు వస్తున్నారు మా దగ్గరికి అప్పుడప్పుడు అంటారు వాళ్ళు. ఇప్పుడురా ఒకప్పుడు సౌలు ఇట్లాంటి అందరిని అసలు నిర్మూలన చేశాడు. ఇటు ఎన్ని రకాలైన వాళ్ళు. 2 గంటలు అవుతుంది కాబట్టి కాపు చేస్తానా? కమలమ్మ దోస్తుంది, అంకులు ఇంకా బంద్ చేయట్లేదు ఏంద్రా అని. కాబట్టి ఈ విషయాల్లో మరి ఇన్ని విషయాలు చచ్చిపోయాడు కదా. ముందు ఎట్లాంటి వాళ్ళు ఎట్లా చేస్తూ వచ్చాడు? ఈ విషయాల్లో దారుణంగా తగ్గిపోతూ వచ్చాడు, దారుణంగా పడిపోతూ వచ్చాడు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే ఎంత కఠినమైన మాట చెప్తూ వచ్చాడు. దేవుడు సౌలుకి మరణ శిక్ష విధించాడు. ఏ శిక్ష వేశాడండి? మరణమనే శిక్ష వేశాడు. ఒక్కరోజే తన కొడుకులు తాను ఆ గిల్బోవ పర్వతం మీద
చచ్చిపోతారు. వాళ్ళ కళేబరాలు తీసుకెళ్ళి తలకాయ కట్ చేసి ఫిలిస్తీన్లు వాళ్ళ దేశం తీసుకెళ్ళి దాగోను గుడి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? ఏలగట్టారు, వేలాడదీశారు. ఓయమ్మ, ఎంత ఘోరమైనటువంటి ఒకానొకప్పుడు దావీదు చేతిలోకి దావీదును తరుముతూ ఉంటే దావీదుకి దొరికితే దావీదు ఎవరనంటే, యెహోవా చేత అభిషేకించిన వారి మీద చెయ్యెత్తి నేను బ్రతుకుతానా? నేను ఏ పాటి వాడిని? నేను ముట్టుకోను, చెయ్యొచ్చను. అతని పాపని అతన్ని హతమార్చుద్దన్నాడు. సౌలు తన జీవితంలో ఎన్నడూ పశ్చాత్తాపడిన వాడు కాదు, ప్రార్థించిన వాడు కాదు, కన్నీళ్లు గార్చిన వాడు కాదు. కాబట్టి ఈ పాటలన్నీ మన ఆత్మీయ జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరమైనవి. దేవుడిచ్చినటువంటివి అన్నీ మర్చిపోయాడు కదా. మనం మర్చిపోతే ఎట్లండి? ఇది దాటితే మర్చిపోతే ఎట్లా? మనం ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, కారు ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు, మంచి పిల్లలు ఉండొచ్చు, మంచి పిల్లల ఉద్యోగాలు ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనం ఏ స్థాయిలో నుంచి ఇక్కడికి వచ్చినాం. కాబట్టి ఆ స్థాయిని మర్చిపోకుండా అన్నాడు కదా దావీదు, దేవా నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొనిచున్నాను. మన కన్నుల ఎదుట దేవుని కృప ఉంచుకొని మనము దేవుని ఆత్మీయతలో ముందుకు సాగిపోవడం కాక ప్రార్థన చేస్తున్నాను.